ప్రైమరీ స్టేజ్ పిల్లలైతే స్వమానాలు అభ్యాసం చేసుకోవాలి. ఎందుకంటే మీ పట్ల మీ భాష మారాలి. నా జీవితంలో సంతోషం లేదు, నా బతుకు ఇంతే అయిపోయింది అన్నవన్నీ ఇప్పుడు భాషను మార్చాలి. ఏమని మార్చాలి? నేను ఆనంద స్వరూపాన్ని, అందరూ దైవీ పరివారము. సబ్జెక్టే అది. సంబంధాలు మరి ఎలా రచించుకోవాలన్నదే ఆయన చెప్తున్నారు. సో, ఎవరు ఎలాంటి వాళ్ళని ఇప్పుడు అతను ₹1,00,000 మోసం చేసుంటాడు. అయినా గాని నిజాయితీపరుడు. అయినా గాని అతని దగ్గర ధనం సమృద్ధిగా ఉంది. సో, ఇప్పుడు ఈ లెక్కన వ్యక్తుల యొక్క జంజాటంలోకి ఎక్కడొచ్చాం మనము? ఇప్పుడు 3 మురళిని కలపండి. ఏ మురళీలు కలుపుతారు? 15థ్ ఏప్రిల్ 1992, ఆ తర్వాత 24థ్ సెప్టెంబర్ 92. నిన్న చెప్పుకున్నాం. సత్యానికి, అసత్యానికి మధ్యల తేడా ఈ మురళి. ఇంచుమించు అన్ని మురళీలు ఇదే ఉంటది. ఇప్పుడు మీకు అవగాహన కోసం చెప్పి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వేసి చెప్తున్నాను. వస్తుందా? లేకపోతే ఏదో మనుషులకే చెప్పేస్తుంది అన్నట్టు కాకుండా, అది ప్రయోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రయోగం చేసి సఫలత తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, మీరు రోజు ఒక అన్నయ్య చూసారు. సో, మొత్తం ఖాతా అంతా ఇప్పుడు అన్నయ్యకి ఇదవుతది. సో, అప్పుడు ఏమవుతది? బాబాని ప్రత్యక్షం చేశాం.